హలో గాయ్స్, వెల్కమ్ టు ఎపిసోడ్ 9 ఆఫ్ రామోజీ ఫిలిం సిటీ. ఈ వ్లాగ్లో జపనీస్ గార్డెన్ థీమ్ చూడబోతున్నాము. ఇది నా పర్సనల్ ఫేవరెట్. ఎందుకు అంటే ఫోటో స్పాట్కి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ థీమ్లోనే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయన్నమాట. మేమైతే ఇంకా చాలా పైకి కూడా వెళ్ళాము ఆ వాటర్ ఫాల్స్ గురించి. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఈ థీమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా రెయిన్బో షేప్లో ఒక థీమ్ అనేది మాకు కనిపించింది. కానీ అక్కడ నాకు తెలిసి మేబీ ఫౌంటైన్ ఉండాలి, కానీ అక్కడ ప్రజెంట్ అయితే లేదు. కానీ మనం ఆ ప్లేస్ని కూడా వదులుతాము, అక్కడ కూడా కలర్ఫుల్గా ఉంది అని చెప్పి ఫోటో కూడా దిగేసాను అనమాట. ఒకప్పుడు మనం బస్సెస్ మారుతూనే ఉండాలి, అక్కడ బస్సెస్ మనకి అవైలబుల్గా ఉంటూనే ఉంటాయి. సో మళ్ళీ ట్రావెల్ అయిన తర్వాత మనకి ఇక్కడ బటర్ఫ్లై పార్క్ అని చెప్పేసి, చాలా బర్డ్స్ పార్క్ అని చెప్పి చాలా ఉన్నాయి. ఎవరైనా ఇక్కడికి రామోజీ ఫిలిం సిటీకి టూర్కి వచ్చినా కూడా మీరేమి లగేజెస్ ఏమి అంత పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. నేను తగిలించుకున్న బ్యాగ్ ఒకటి చాలు. ఒక వాటర్ బాటిల్, స్నాక్స్ అండ్ అలానే మీకు కావాల్సిన థింగ్స్ అవన్నీ తీసుకొని వెళ్తే సరిపోతుంది. ఇక్కడ రెస్టారెంట్స్ అండ్ అలానే చాలా ఫెసిలిటీస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అవగానే బటర్ఫ్లై పార్క్ అని చెప్పేసి ఉంది. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను ఏముంటాయి ఏంటి అని చెప్పి. కానీ ఇలాగ బటర్ఫ్లై గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట. సో ఇప్పుడు అసలైన నేను ఎక్స్పెక్ట్ చేసిన థింగ్ అనేది వస్తుంది. సో బటర్ఫ్లై చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి. నేను ఫస్ట్ వెళ్ళడానికే భయపడ్డాను అనమాట. సో వచ్చేసి మీదకి వచ్చేస్తూ ఉన్నాయి. లోపలికి వచ్చాక అర్థమైంది ఏంటంటే ముందే మనకి బటర్ఫ్లై గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు కదా. సో అవన్నీ చదివి ఉంటే బాగుండని అనిపించింది. ఎందుకంటే లోపలికి వచ్చిన తర్వాత ఏం అర్థం కావట్లేదు అనమాట. అన్నీ ఒకేలా ఉన్నాయి, బట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. సో ఎవరైనా బటర్ఫ్లైస్ చాలా ఇష్టము, రీసెర్చ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ని. స్టిల్ నేను అసలు భయపడుతూనే ఉన్నాను అనమాట. మా మమ్మీ వెనకాల చెప్తూ ఉన్నారు వీడియోలో పడుతుంది భయపడేది అని చెప్పేసి. బట్ అవి మీదకి వచ్చేస్తూ ఉన్నాయి అండ్ చాలా ఉన్నాయి అన్నమాట అక్కడ. ఎంత బటర్ఫ్లైస్ని అలా చూస్తూ ఉన్నా కూడా నా మైండ్ మొత్తం ఫోన్ మీదే ఉందన్నమాట. ఎందుకంటే వీడియో ఎలా వస్తుంది ఏంటి, నేను తీస్తే ఒక క్లారిటీ ఉంటుంది నాకు ఎలా తీస్తున్నాను ఏంటి, నేను ఎలా ఎడిట్ చేసుకోవచ్చు అనేది. సో ఇక్కడ చూసారా బటర్ఫ్లై ఎంత బాగుంది అని చెప్పేసి నేను తీసుకొని ఇప్పుడు క్యాప్చర్ చేస్తున్నాను అనమాట ఈ బటర్ఫ్లైస్ అన్నీ కూడా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అండ్ చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి.